ఈరోజు మనం టేస్టీ అండ్ హెల్దీ పెసర పునుకుల రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండేటట్టు పర్ఫెక్ట్ పునుకులు ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ పొట్టుతో ఉన్న పెసరపప్పు ఒక గంటన్నర నానబెట్టుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకొని మరీ స్మూత్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేస్తున్నప్పుడే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. గ్రైండ్ చేసిన పప్పుని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పులో చిన్నవిగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకోండి. మీకు కావాలంటే జీలకర్ర, అల్లం అలానే పచ్చిమిర్చి ఒకసారి గ్రైండ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో పునుకులు వేగడానికి సరిపడా నూనె వేసి బాగా వేడి చేయండి. నూనె మీడియం హీట్లో ఉన్నప్పుడు కలిపి పెట్టుకున్న రుబ్బుని పునుకుల్లా చిన్న చిన్న సైజులో నూనెలో ఒకటి వేసుకోండి. పునుకులు వేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. అలానే పునుకులు కడాయి నిండుగా వేసేయకండి. అవి వేగడానికి వాటికి సరిపడా స్పేస్ ఉండాలి. అప్పుడే మీకు పునుకులు క్రిస్పీగా వస్తాయి. చూడండి, పునుకులు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి అంటే అవి బాగా వేగినట్టు. ఇప్పుడు ప్లేట్లో ఒక టిష్యూ వేసుకొని ఈ పునుకుల్ని పక్కకు తీసేసుకోండి. ఇలానే మిగిలిన పునుకులు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. దీన్ని మీరు కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో కానీ తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. సేమ్ లేకపోయినా కూడా పర్లేదు, టొమాటో కెచప్తో కూడా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఎలా ఉందండి? నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.